హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ చరణ్ తేజ. మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఆర్థిక మరియు రాజకీయ వివాదంలోకి వెళ్దాం. అదేంటంటే అదానీ హిండెన్బర్గ్ కథ. స్టాక్ తారుమారు ఆరోపణలు, రాజకీయ సంబంధాల వాదనలు మరియు హై ప్రొఫైల్ వివాదం యొక్క సుదూర చిక్కులను అన్వేషించేద్దాం. ఇది సంక్లిష్టమైన మరియు అభివృద్ధి చెందుతున్న పరిస్థితి కాబట్టి వివరాల్లోకి వెళ్దాం. యుఎస్ ఆధారిత షార్ట్ సెల్లర్ అయిన హిండెన్బర్గ్ రీసెర్చ్ భారతీయ బిలియనియర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ అనేక సంవత్సరాలుగా నిస్సిగ్గుగా స్టాక్ తారుమారు మరియు అకౌంటింగ్ మోసంలో పాల్గొన్నదని ఆరోపిస్తూ ఒక నివేదికను విడుదల చేసినప్పుడు 2023 ప్రారంభంలో అదానీ హిండెన్బర్గ్ వివాదం చెలరేగింది. అదానీ గ్రూప్ తన స్టాక్ ధరలను కృత్రిమంగా పెంచడానికి మరియు దాని రుణాన్ని దాచడానికి విదేశీ షెల్ కంపెనీల నెట్వర్క్ను ఉపయోగించిందని హిండెన్బర్గ్ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక గ్రూప్ యొక్క అధిక రుణ స్థాయిలు మరియు దాని ఆర్థిక స్థిరత్వానికి సంభావ్య నష్టాల గురించి కూడా ఆందోళనలను లేవనెత్తింది. ఈ ఆరోపణలు అదానీ గ్రూప్ స్టాక్లలో తీవ్రమైన అమ్మకాలకు దారితీశాయి. ఇది $1 బిలియన్ మార్కెట్ విలువ తుడిచిపెట్టింది. ఈ వివాదం భారతదేశంలో రాజకీయ తుఫానును కూడా రేకెత్తించింది. ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలపై సమగ్ర విచారణ డిమాండ్ చేశాయి. ఈ వివాదంలోని కీలకమైన అంశాలలో ఒకటి గౌతమ్ అదానీ మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య సన్నిహిత రాజకీయ సంబంధాల ఆరోపణ. మోడీ పదవీ కాలంలో అదానీ గ్రూప్ వ్యాపారాలు వేగవంతమైన వృద్ధిని విమర్శకులు ఎత్తి చూపారు. ఈ గ్రూప్ ప్రాధాన్యత చికిత్స మరియు ప్రభుత్వ కాంట్రాక్టుల నుండి లబ్ధి పొందిందని సూచిస్తున్నారు. హిండెన్బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. వాటిని దురుద్దేశపూర్వకంగా చిలిపి మరియు ఆధారాలు లేనివి అని పేర్కొంది. వర్తించే అన్ని చట్టాలు మరియు నిబంధనలను తాము పాటించామని మరియు తమ ఆర్థిక నివేదికలు ఖచ్చితమైనవని మరియు పారదర్శకంగా ఉన్నాయని గ్రూప్ పేర్కొంది. ఈ వివాదం భారతదేశంలో కార్పొరేట్ పాలన, ఆర్థిక నియంత్రణ మరియు రాజకీయ ప్రభావం గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఇది కేంద్రీకృత కార్పొరేట్ యాజమాన్యంతో ముడిపడి ఉన్న నష్టాలను మరియు మార్కెట్ తారుమారుకు అవకాశం గురించి కూడా హైలైట్ చేసింది. భారతదేశ మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఆరోపణలపై విచారణ ప్రారంభించింది. భారత సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. హిండెన్బర్గ్ వాదనల యొక్క సత్యాన్ని మరియు అదానీ గ్రూప్ కోసం సంభావ్య పరిణామాలను నిర్ణయించడంలో ఈ దర్యాప్తు ఫలితాలు కీలకం. వివాదం యొక్క అంతర్జాతీయ చిక్కులు కూడా ముఖ్యమైనవి. అదానీ గ్రూప్ గణనీయమైన విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది మరియు ఆరోపణలు భారతీయ ఆర్థిక మార్కెట్ యొక్క సమగ్రత మరియు అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ప్రమాదాల గురించి ఆందోళనను లేవనెత్తాయి. కార్పొరేట్ మోసాలను బహిర్గతం చేయడంలో షార్ట్ సెల్లర్ పాత్ర గురించి కూడా ఈ వివాదం చర్చలను తిరిగి రేకెత్తించింది. కంపెనీలను జవాబుదారీగా ఉంచడంలో షార్ట్ సెల్లర్లు కీలక పాత్ర పోషిస్తారని కొందరు వాదిస్తుండగా, మరికొందరు వారు తమ సొంత లాభం కోసం మార్కెట్లను తారుమారు చేయగలరని వాదిస్తున్నారు. అదానీ హిండెన్బర్గ్ వివాదం సుదూర చిక్కులతో కూడిన సంక్లిష్టమైన మరియు అభివృద్ధి చెందుతున్న పరిస్థితి. ఆర్థిక మార్కెట్ల సమగ్రతను నిర్ధారించడంలో మరియు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కాపాడడంలో పారదర్శకత, జవాబుదారీతనం మరియు బలమైన నియంత్రణ పర్యవేక్షణ యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది. కొనసాగుతున్న దర్యాప్తు ఫలితం అదానీ గ్రూప్ భారతీయ ఆర్థిక మార్కెట్ మరియు దేశ రాజకీయ దృశ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది కార్పొరేట్ పాలన మరియు పెట్టుబడిదారుల రక్షణకు, భారతదేశం యొక్క నిబద్ధతకు కీలకమైన పరీక్షగా కూడా ఉపయోగపడుతుంది. ఇది సంక్లిష్టమైన మరియు కొనసాగుతున్న కథ. మరియు సమాచారం తెలుసుకుంటూ ఉండమని మరియు విభిన్న దృక్కోణాలతో పాల్గొనమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. అదానీ హిండెన్బర్గ్ వివాదం గురించి మీ ఆలోచనలు ఏంటి? కింద కమెంట్స్లో చెప్పండి. ముఖ్యమైన సమస్యల యొక్క లోతైన విశ్లేషణల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సీ యూ. థ్యాంక్ యూ.